భాగవతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాస భగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమైనది కాదు. ఆయన మహోత్కృష్టమైన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్ప ఆయురార్థం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడు కూడా అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను 4 చదవడం దుస్సాధ్యమనే బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని 4గా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 భాగములుగా విభాగం చేశారు. వేదంలో పూర్వ భాగము అంతా మనము ఆచరించవలసిన విధి విధానములను గురించి, మనము ఆచరించిన విధి విధానముల వలన మనము పొందే ఇహలౌకిక పరలౌకిక సౌఖ్యములను గురించి వివరిస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనము ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. జ్ఞానాత్ కేవల కైవల్యం. జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనము పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైన జమిని చేత వేదమునకు పూర్వభాగమైన కర్మకు సంబంధించిన విషయములన్నిటినీ వ్యాఖ్యానం చేయించారు. దీనిని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాస మహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ఉత్తర మీమాంస అని కూడా అంటారు. మరల ఆయన 18 పురాణములు రచించారు. పురాణములను రచించడం అంటే తేలికైన పని కాదు. స్వర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి. స్వర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశాలను గురించి ప్రస్తావనము చెయ్యాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్ సంబంధంగా దానిని ప్రతిపాదన చేయగలిగి శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేడు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొక దానిని పెద్దలు ప్రతిపాదించారు. మాద్వయం, భాద్వయం, చైవ, భ్రాదయం, వాచతుష్టయం, అనాప, లింగ, కూస్తాని, పురాణాన్ని పృథక్ పృథక్. మాద్వయం మాకారంతో 2 పురాణములు ప్రారంభమవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణం, రెండవది మత్స్య పురాణం. భాద్వయం భాతో 2 పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణం, భవిష్య పురాణం. భ్రాతో 3 పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం. వాచతుష్టయం వాకారంతో 4 పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం. అనాపలింగ కూస్తాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, సా అంటే స్కంద పురాణం. వ్యాస భగవానుడు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమునకు ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంత కాదు. మొట్టమొదటి ఆయన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు.
యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అథర్వణ వేదమును సుమంతు అనే ఋషికి తెలియజేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సుతుడు. సుతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణము వాజ్పేయంనంతటినీ కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సుతుడు, రోమహర్షణుడు. అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైన జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే ఆయన నిండు యవ్వనములో ఉండే రోజుల్లో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అప్పుడు ఆయన, నాకు వివాహం అక్కరలేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందమును అనుభవించాలి, అందుకని నేను బ్రహ్మైక సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములకు పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుని మీద ఉన్న కాంక్ష చేత హా పుత్ర, హా పుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నారు. శుకుడు ఓయ్ అనలేదు. అంతటా ఆత్మతత్వంను చూడటానికి అలవాటైపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యంలో ఉన్న చెట్లు అన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ట గరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరస్సులు దిగంబరులై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చెయ్యాలని వారు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకునికి నమస్కరించారు. అప్పుడు శుకుడు నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరస్సులు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యం నందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు. ఏమిటి ఈ తేడా అని వ్యాసుడు అప్సరస్సులను అడిగాడు. అప్పుడు అప్సరస్సులు అన్నారు, నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానినే మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీ పురుష భేదం తెలుసు, అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము అని బదులు చెప్పారు. అది శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే. శుకుడు చాలా గొప్పవాడు, అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని చేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్థత చూశాడు. కుష అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంతసేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే కర్మ చెయ్యగా ఇంటిని తుడుచుకొని బూజులన్నీ దులుపుకొని పండగ వచ్చే ముందు శుభ్రపరచబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణం చెయ్యగా లోపల ఉండేటటువంటి మనసుకు పట్టిన మాలిన్యం తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చునడానికి తత్కర్మాచరణంను పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావాల్సినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణం. ఈ సత్కర్మాచరణం చేయడం అనే దానికి దర్భలతో సంబంధం ఉంది. తిరగేస్తే శుక అయ్యింది అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణం లేదు, అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఆయన నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు.
బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మంతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనంద స్థితిని అనుభవించే వ్యక్తి ఆయన కౌపీన పంచకము అని ఒక పంచకం చేశారు. అందులో అసలు కౌపీనము పెట్టుకున్న వాడంతా భాగ్యవంతుడు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అన్నారు. అందుకని వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి ఈశ్వరుని పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్ర పదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు. అటువంటి మహానుభావుడైన శుకుడు నిరంతరము ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడైనా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీరు ఫలానా అని గుర్తు పెట్టుకొని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమం తగ్గిపోయి లోకంతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చొని 7 రోజులు భాగవతంను ప్రవచనం చేశాడు. భాగవత ప్రవచనం ఎవరి కొరకు చెయ్యబడింది? భాగవతమును అందరూ వినలేరు అని శాస్త్రం చెప్తుంది. భాగవతంను శ్రవణం చెయ్యడం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన 17 పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చొని ఉన్నారు. మనసంతా ఏదో నైరాశ్యం ఆవహించింది, ఏదో నిరాశ, ఏదో లోటు, తనేదో తక్కువ చేశాననే భావన, ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంతృప్తిగా మిగిలిపోయింది అని అనుకున్నారు. వ్యాసుడు చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. వేదరాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చెయ్యగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా నా మనసుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది అని ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షిప్త రామాయణం చెప్పినవాడు నారదుడే. భాగవతంలో సంక్షిప్త భాగవతం చెప్పినవాడు నారదుడే. నరం దదాతి ఇది నారదః. అయినా జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక మాట చెప్పారు. వ్యాస, నీ మనసు ఎందుకో అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు, భాగవతంను రచించావు, కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మం పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథను కృష్ణ కథను అనుసంధానం చెయ్యేశావు. అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా విరాజిల్లుతున్నదో, విశ్వం ఎలా సృష్టించబడిందో, పంచభూతములు ఎలా వచ్చాయో, భగవంతుని నిరహేతుక కృపచేత ఆయన సృష్టికర్త అయి, స్థితికర్త అయి, ప్రళయకర్త అయి ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వు ఎక్కడా చెప్పలేదు. ఆ కారణం చేత నీ మనసులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశారు. అప్పుడు వ్యాస భగవానుడు ఆనందంను పొందినవాడై ధ్యాన నిమగ్నుడై ఆచమనము చేసి కూర్చొని భాగవతంను రచించడం ప్రారంభం చేశారు.
ఇంత చేసిన తర్వాత ఏది చేయడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తర్వాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుండి మనసు ఏది పట్టుకొనకపోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి మహా ఔషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానమంతా కూడా భాగవతం నందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి. అందుకని తన కుమారుడైన శుకబ్రహ్మకి భాగవతంను ప్రబోధం చేశారు. ఆ భాగవతంను శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చెయ్యాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతంను సప్తాహముగా చెప్పుకోవడం వెనక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 70 సంవత్సరములు కానీ, 90 సంవత్సరములు కానీ, లేక శతమానం భవతి శతాయుష్య పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి. 100 సంవత్సరములు కానీ పూర్ణంగా బతకనివ్వండి. కానీ ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే 7 రోజులే బతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఇంతకన్నా ఇంకా రోజులు లేవు. 8వ రోజు ఇంకా లేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ 7 రోజుల్లోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి 8వ రోజు ఉండదు. ఎవరైనా ఆ 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి. ఆ 7 రోజుల్లోనే పుట్టాలి. ఆ 7 రోజుల్లోనే ఉండాలి. ఆ 7 రోజుల్లోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు. ఆ రోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది. కాబట్టి తన భగవన్నామంను పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆ రోజున తను ఉండి మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమీ తిరిగింది? నడియాడిన ప్రేతం ఒకటి తిరిగింది. ఒక శవము ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళమైంది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమైన బ్రతుకు ఏది? నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే. భగవంతుని నామమును ఎవడు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామం అంత తేలికగా స్మరణకు వస్తుందా? ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనసు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా మీ మనసు మీకు ఇష్టమైన వస్తువుని గురించి స్మరిస్తూ ఉంటుంది. మనసు ఆ వస్తువునందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనసు ఈశ్వరుని యందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామము స్మరించదు. ఇప్పుడు మనసు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతం నందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతంను ఎవరు వింటారో వారి మనసు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. మా పరీక్షిత్ సమక్షంలో 7 రోజుల పాటు భాగవత ప్రవచనను చేశారు. దాని ఫలితం ఏమిటి? తను చనిపోతానని బెంగ పెట్టుకున్న పరీక్షిత్తు భాగవతం నంతటినీ విన్నాడు. విన్న తర్వాత ఆయన అన్నాడు, ఈ శరీరం చచ్చిపోతుంది, బెంగలేదు అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేదేది? శరీరము పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధ యాగములు చేసినా, తన ధనుస్సు పట్టుకొని దేవతలు పక్షాన నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగాలములు మారిపోయినా,
శరీరం పడకుండా ఉంటుందా? ఉండదు. పడి తీరుతుంది. ధ్రువుడంతటి వాణ్ణి శరీరం పడిపోయింది. ఎవని శరీరము అయినా పడిపోవలసిందే. పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు అని ఒక అసత్యమునందు నువ్వు ఒక పూనిక పెట్టుకుని ఉన్నావు. ఈ భ్రాంతి చేత లోకమునందు సంగమం కలిగి చెయ్యకూడని పనులన్నిటినీ చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసినది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి నేను అనబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు. నేను అనబడినది శరీరమైతే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం లేదు. అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంది. మరణ భయంలో సమస్తమైన జ్ఞానం ఉంది, అవిద్య ఉంది, భయము ఉంది. ఏది పట్టుకుంటావో సత్యమును పట్టుకో. అది అంత తేలికైన విషయం కాదు. భాగవతమును వినినవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్య వస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యం పట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించరో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి. 7 రోజులు భాగవతమును వినిన పరీక్షిత్తునకు మరణం రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ 7 రోజులు పోయిన తర్వాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. శరీరంనకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇప్పుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాం. మహామాయ విశ్వము భ్రమయాసి పరబ్రహ్మ మహీషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం. ఆ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తుంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు, భాగవతమును వినేవాళ్ళు భాగవతమును నేను వింటున్నాను అని ఎప్పుడూ వినకూడదు. పిబాత భాగవతంను తాగేసేయి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతంను తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి. అయినా ఆ నోరు ఆ పదార్థంను తీసుకొని కడుపులోకి పంపించేస్తుంది. ఒకవేళ ఆ పాలల్లో ఒక చీమ ఉన్నా నోరు పుచ్చుకోను అనదు, పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేదేది ఉండదు. భాగవతం కూడా అటువంటిదే. దీనిలో తీసి పారేయవలసినది ఏదీ ఉండదు. భాగవతం నందు ఉన్నవాడు ఒక్కడే. భాగవతంలో భగవంతుడు శబ్దరూపంగా వస్తున్నాడు. దానిని నువ్వు చెవులతో పట్టి తాగేసే. విడిచిపెట్టావంటే జారి కింద పడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం? వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్ట చివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తుల జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరి భాగములలో పండిన పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడిన పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ వేళ పండుగా పండింది. దానిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశారు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతంను తాగేసే. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమి యందు నువ్వు భావకుడివి
అయితే నువ్వు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది. ఇటువంటి భాగవతంను సంస్కృతంలో మహానుభావుడు వ్యాస మహర్షి 12వ స్కందంలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాచార్యుల వారు. పోతన గారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి 3 రాజులు ఉన్నారు. వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి 3 పేర్లలో రాచరికం ఉంది. వీరు 3 భగవంతుణ్ణి సేవించారు. సేవించి ఒక దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజు గారు సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు. త్యాగరాజు గారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజు గారు పోతన్న అయ్యారు. 3 రాచరికాలను తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలాషించారు. వీళ్ళు 3 జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు. పోతన గారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమి మాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒక్క మాట వింటూ ఉంటాం, ఏదోనండి రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు, ఇండ్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, వీటితోనే సరిపోతుంది. భాగవతం 12 స్కందములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి, కుదరడం లేదు, నాకు చదవాలని ఉంటుంది అంటూ ఉంటారు. మనము పోతన గారి జీవితంను పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరము ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకొని ఒకానొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సకేతము మీద ధ్యాన నిమగ్నులై అరమేడ్పు నేత్రములతో కూర్చొని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయ్యింది. పోతన, నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నువ్వు భాగవతంను ఆంధ్రీకరించు, తెలుగులో వ్రాయి అన్నారు. వెంటనే పోతన గారు శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు, అయ్యా, మీరు ఆనతించారు. నేను భాగవతంను వ్రాయడం ఏమిటి? పలికేడిది భాగవతమంట, పలికించేడివాడు రామభద్రుడంట. నీ పలికిన భవహర మగునంట. పలికెద వేరొండు గదా, పలుకగ నేల. ఎంతో వినయంతో చెప్పారో చూడండి. నేను భాగవతంను రచించడం ప్రారంభం చేస్తున్నాను. కానీ భాగవతంను రచిస్తున్నవాడు పోతన. నా వెనకాతల ఉండి దానిని నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నా చేత భాగవతంను రచింపచేశాడు. ఇంకో గద నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను అన్నారు. ఎంత గొప్ప మాటయో చూడండి. భాగవతం